హాయ్ అండి, వెల్కమ్ టు ఆస్క్ హైదరాబాద్ కిచెన్. ఈరోజు మనం పక్క స్వీట్ షాప్ స్టైల్ కజ్జికాయలు తయారు చేసుకుందాం. ఒక ప్యాన్లో 200 గ్రాముల పల్లీలు దోరగా వేయించుకోవాలి. అందులోనే బాదం పప్పు 50 గ్రాములు వేయించుకోవాలి. ఎండు కొబ్బరి 200 గ్రాములు వేసి వేయించుకోవాలి. బొంబాయి రవ్వ 50 గ్రాములు వేసి వేయించుకోవాలి. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఒక మిక్సర్ గ్రైండర్లో పల్లీలు మిక్స్ చేసుకొని ఆ బౌల్లో తీసుకోవాలి. అందులోనే బొంబాయి రవ్వ, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పౌడర్ని వేసి, ఆ తర్వాత బాదం పప్పు 4-5 ఇలాచి కలిపి వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇందులో వేయాలి. ఇందులోనే 150 గ్రాముల షుగర్ పౌడర్ని వేసి ఈ మిశ్రమం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో షుగర్ సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోండి. వేరొక బౌల్లో 500 గ్రాములు అంటే 1/2 కేజీ గోధుమ పిండి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వేడి చేసి పెట్టుకున్న నెయ్యి వేసి, అందులోని పిండికి సరిపడినంత వాటర్ తీసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండిని ఉండలుగా చేసుకొని పూరీలాగా చేసుకోవాలి. ఈ పూరీలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పూరీలను కజ్జికాయల మిషన్కి ఆయిల్ రాసుకొని పెట్టుకున్న దానిపై పూరీలను పెట్టి, దానిపై మనం తయారు చేసి పెట్టుకున్న పూర్ణాన్ని 2 లేదా 3 టేబుల్ స్పూన్లు పెట్టుకొని ఒత్తుకోవాలి. మిగిలిన పిండిని తీసివేయాలి. ఇలా కజ్జికాయలను ఒక్కొక్కటిగా చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అది వేడి అయ్యాక స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కజ్జికాయలను ఒక్కొక్కటిగా సరిపడినన్ని వేసి కజ్జికాయలు వేయించుకోవాలి. అంతేనండి, స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ కజ్జికాయలు రెడీ. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.